మీ పిల్లలు మాటిమాటికి కడుపు నొప్పితో బాధపడుతున్నారా? రక్తహీనతతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఐఎమ్ డాక్టర్ నాగ గణేష్ అండి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనాటాలజిస్ట్, మదర్నెస్ హాస్పిటల్, భీమవరం అండి. ఇది జనరల్ గా వార్మ్ ఇన్ఫెస్టేషన్ అంటారండి, పారాసైటిక్ ఇన్ఫెక్షన్. దీనికి సైన్స్ ఏమేమి ఉంటాయంటే అబ్డామినల్ పెయిన్ ఉంటుందండి, కడుపు నొప్పి, తర్వాత పూర్ ఫీడింగ్, సరిగ్గా తినకపోవటము, అండ్ అనీమియా అండి, రక్తహీనత ఉంటుంది. ఇది మోస్ట్ కామన్ డ్యూ టు పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వలన వస్తుందండి. దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ హైజీన్ అండి. ప్రాపర్ గా హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి తినే ముందు. అండ్ పిల్లలకి ఏదైనా ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడైనా, వంట చేసేటప్పుడైనా ప్రాపర్ గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనము క్లీన్ చేసి ఇవ్వాలండి. అండ్ ఓపెన్ ప్లేసెస్ లో డెఫికేషన్ అవాయిడ్ చేయాలండి. అండ్ ఇంట్లో టాయిలెట్ కూడా నీట్ గా పెట్టుకోవాలి. అండ్ పిల్లలకు నెయిల్స్ కూడా కట్ చేసి ఉంచాలి, నెయిల్స్ పెద్ద పెద్దగా పెట్టుకోకూడదు. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే మనం యూజువల్ గా ట్రీట్మెంట్ మోర్ దెన్ 12 months ఆఫ్ ఏజ్ నుంచి ఇస్తామండి. మోర్ దెన్ 12 months to 2 years వచ్చేసి 200 mg ఆఫ్ ఆల్బెండజోల్ ఇస్తాము, 1 time ఇస్తామండి. మోర్ దెన్ 2 years వాళ్ళకైతే 400 mg ఆఫ్ ఆల్బెండజోల్ ఇస్తామండి ప్రొఫైలాక్సిస్ గా. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్టివ్ ఇన్ఫెక్షన్ అయితే గనక కంటిన్యూస్ గా 3 days ఇస్తామండి. మీకు సిమ్టమ్స్ గురించి కానీ, తర్వాత అవాయిడ్ చేసే టిప్స్ గురించి కానీ, ట్రీట్మెంట్ గురించి కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.